ఈరోజు మొత్తం అఖిలపక్ష అంటే కార్మిక సంఘాలు, రాష్ట్ర కేంద్ర కార్మిక సంఘాలు, అందులో రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా మేము కూడా రైతులకు మద్దతుగా పాల్గొన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైఖరి రైతుల పక్షాన అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డిరించి ప్రైవేటు చట్టాలు ఇబ్బందులు పెట్టే రైతులను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఇంద్రపార్క్లో ధర్నా వేయడం జరిగింది. మేము కూడా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఈ భారతదేశంలో ఎవరైనా సంక్షేమ పథకాలు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి తెలంగాణ రైతులకు చాలా సంక్షేమ పథకాలు అందించినాం. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతులు అనేక రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా కార్మిక సంఘాలుగా నేను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా ఇవాళ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మా కార్యాచరణ అన్ని సంఘాలతో కలిసి మరింత ముందుకు పోతాం. కేంద్రానికి వ్యతిరేకంగా మేము పనిచేయడంలో ముందుంటాం రైతుల పక్షాన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి సంవత్సర కాలం ఎట్లా గడిచింది? కార్మికులకు ఇచ్చిన హామీలేనా ఏమైనా అమలయ్యాయి సర్కారు? మన రాష్ట్రంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ ఆపేసింది. ఎలక్షన్లో చెప్పినటువంటి పథకాలు మొత్తం అమలు చేయట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అనేకమైన రైతు పోరాటాలు జరగవలసిన అవసరం ఉంది. రైతులు కూడా ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం మీద అన్ని రంగాల ప్రజలు విరక్తి చెందుతున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పద్ధతిలో ఇలా రైతులందరూ ముందుకు సాగుతున్నారు. దాంట్లో మేము ముందుండి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రైతుల పక్షాన.